చేపల కర్రీ తయారు చేసుకునే విధానాన్ని చూద్దామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్గా ఫిష్ ముక్కలు కడుక్కోండి. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోండి. మెంతి ఆకు, 4 పచ్చిమిర్చి, 4 లవంగాలు, ఒక 2, 3 ఉల్లిగడ్డలు కాల్చి దంచుకోండి. అలాగే జీలకర్రను మెంతులు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. జీలకర్ర, ఆవాలు వేసుకోండి. దాంట్లో అవి గోలనియండి. గోలినాక ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకోండి. అవి కాస్త గోలిన తర్వాత మెంతాకు వేయండి. కొంచెం మెంతాకు మంచిగా గోలనియండి, ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి. తర్వాత మనము ఉల్లిగడ్డ వేసేసుకోండి. అది పక్కకు పెట్టుకున్నాం కదా ఇంతకుముందు. కాల్చిన ఉల్లిగడ్డతో అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నార్మల్గా కూడా వేసుకోవచ్చు. అది కొంచెం గోలేదాకా ఉంచండి. తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత తగినంత పసుపు వేసుకోండి. ఈ లవంగాలను దంచి వేసుకోండి, అలాగే వేయకుండా కాస్త దంచి వేసుకోండి. తర్వాత పచ్చి ధనియాల పొడి ఉంటుంది కదండి, అది వేసేసుకోండి. ఈ జీలకర్ర మెంతులు కలిపి గ్రైండ్ చేసుకున్నప్పుడు కాస్త ఇంకోసేపటి తర్వాత వేసుకోండి, ఇప్పుడే కాకుండా. మనం చింతపండు పులుసు కొద్దిగా చిక్కగా చేసుకొని వేసుకోండి. బాగా పల్చగా వేయకుండా చిక్కగా వేసి పెట్టుకుంటే బాగుంటుంది. గ్రేవీ మంచిగా దగ్గరికి అయి ఉంటుంది. నేను ఇప్పుడు కొంచెమే వేసాను, మళ్ళీ తర్వాత చింతపులుసు పోస్తాను ఇంకెక్కువ. ఇప్పుడు మెంతుల పొడి వేసానండి. కారపొడి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. చేపల కర్రీ కొంచెం స్పైసీగానే ఉండాలి. మంచిగా కలపండి. అదొక 5 to 10 minutes అట్లయితే బాగా ఉడుకుతుంది, దగ్గరికి వస్తుంది. చింతపులుసు పోసుకోండి, మీకు ఎంత కావాలనుకుంటే అంత పోసుకోండి, కానీ కొంచెం పలుచగా కాకుండా చూసుకోండి. తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. అదొక 10 minutes అయితే మంచి ఇట్లా దగ్గరికి వస్తుందండి, ఉడుకుతుంది. ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసుకోవాలి మనం, ఎందుకంటే ముందుగానే వేసుకుంటే ఫిష్ ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఈ వేసిన తర్వాత కూడా బాగా కలపొద్దు, అలాగే ఉంచాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో మెల్లిగా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక 10 minutes ఉంచండి. 10 minutesలో మంచిగా దగ్గరికి వస్తుంది సూపు, ముక్క కూడా ఉడికిపోతుంది. ఉడికిందండి. తర్వాత కొత్తిమీర ఆకు వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes ఉంచేసుకుంటే అయిపోతుంది. ఫిష్ కర్రీ రెడీ. చాలా బాగా వచ్చిందండి, ఫస్ట్ టైం చేశాను, టేస్టీగా ఉంది.